హలో అండి. ఈరోజు మనం మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, పుల్లగా కూడా వస్తున్నాయి. దీనికి కావాల్సినవి మామిడికాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఓకేనా? సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం నేను 16 లో తీసుకున్నానండి. ఏఎంసీ పాట్ 16 సెంటీమీటర్ది తీసుకున్నాను. దాన్ని రోస్టింగ్ విండో వరకు పాట్ని హీటప్ చేయాలా. చూసారా, అది పాట్ హీట్ అయింది. రోస్టింగ్ విండో వరకు వచ్చేస్తే చాలు ఇండికేటరు. మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో పోపు వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం నూనె వేసి దాంట్లో శనగపప్పు, మినపప్పు కొంచెం దూరగా వేయించాలి రెండింటిని. తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవి మంచిగా వాసన వచ్చే వరకు ఎండుమిరపకాయలు బాగా వేగాలండి. క్రిస్పీగా వేగేంత వరకు వేయించి చల్లార్చుకోవాలి. బాగా వేగాలి వాసన వచ్చేంత వరకు. ఈ పోపును కొంచెం చల్లార్చుకోవాలి. పోపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ముందు ఇది మిక్సీ పట్టుకోవాలి. పోపుని మిక్సీ పట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, మన కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. నేను ధనియాలు వేయట్లేదండి, పోపులో ధనియాలు వేయలేదు. దానికి బదులుగా నేను కొత్తిమీర వేస్తున్నాను. కావాలంటే మీరు ధనియాలు వేసి కొత్తిమీర స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్సీ పట్టేస్తే తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి. చూడండి, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీ, దోశలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.